సత్యానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి అసలు మీకు పోలీసులు అంటే ఎట్లుంటారో ఎరికేనా? ఇక పోలీసులు సైన్మల చూపించినట్టే కాదు, నిజ జీవితంలో కూడా వాళ్ళు ఎట్లుంటారు అంటే ఇగో చేతులకి ఇట్లా బందోబస్తు లాఠీ పట్టుకొని వాళ్ళ బొడ్డుకాడకి ఇట్లా మంచి గన్ను పెట్టుకొని నెత్తి మీద తోపి పెట్టుకొని చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతీకలైతే కనపడని ఈ నాలుగో సింహమేరా పోలీస్ 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 అని అంటారు కదా. ఇవన్నీ సైన్మలనే చూస్తాం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి కానీ ఈ పోలీస్ అన్న ఏం చేసింది ఎరికేనా? మంచిగా బందోబస్తుగా ఫిట్నెస్ గా కండలు గిండలు పెంచి 4 ఇటుకరాళ్ళు ఉంటాయి కదా, ఇక 4 ఇటుకరాళ్ళను ఒక దాని మీద పెట్టి ఇక కొడుతాండు కదా నా సామిరంగా గట్ట 4 సార్లు కొట్టి ఆ 4 ఇటుకరాళ్ళను మొత్తం బలగొట్టిండు. అంటే ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే పోలీసులు చూడంగానే పోలీసులే కనిపిస్తారు కానీ వాళ్ళు స్టిఫ్గా ఉన్నారా స్టిఫ్గా లేరా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కసరత్తులు చేస్తారా, ఏమన్నా వ్యాయామాలు చేసి కండలు గిండలు పెంచుతారా, మంచిగా ఉరుకుతారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. కానీ ఇప్పుడున్న పోలీసులు మాత్రం బందోబస్తుగానే ఉన్నారని ఈ అన్ననైతే మనకు చూపిస్తున్నాడు. ఇక ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో ఏమో కానీ ఈ పోలీస్ అన్నను చూసి అందరు నేర్చుకోవాలి అని నెటిజన్లు అయితే పొట్టు పొట్టు మంచిగా కామెంట్లు పెట్టబట్టిరులా.